శాసనసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11 మాత్రమే కావడంతో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమి ఖాతాలోకి వెళ్తుంది. ఈ సమయంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాన్ ఎమ్మెల్సీకి వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లాలో అనేక మంది నేతలున్నప్పటికీ నాడు మైనార్టీ వర్గమని భావించి జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా ఆమెకు డిప్యూటీ చైర్పర్సన్ పదవిని కేటాయించారు. 2020లో జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. వచ్చే ఏడాది ఈ పదవి ఖాళీ కానుంది. అయితే జకియా ఖానం తిరుమల దర్శనాల విషయంలో వివాదంలో చిక్కుకోవడంతో టీడీపీ జనసేన పార్టీలు దూరం పెట్టాయి. దీంతో జకియా ఖానం కూటమి పార్టీలోని మిత్రపక్షమైన బీజేపీలో చేరారు. ఆమెకు రాష్ట్ర బీజేపీ నేతలు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తాజాగా మరో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పోతుల దంపతులు బీజేపీలో చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన పోతుల సునీత రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భావించినప్పటికీ ఆమె చేరికకు తెలుగుదేశం పార్టీ నేతలే అడ్డుపడ్డారు. పార్టీ అధినేతపై చేసిన విమర్శలతో ఆమెను పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన టీడీపీ నాయకత్వం పోతుల సునీత చేరికకు బ్రేక్ వేసింది. దీంతో ఆమె కూటమిలోని బీజేపీలో చేరారు. 2017లో తొలిసారి టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచిన 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ప్రయత్నించి విఫలమై బీజేపీలో చేరారు.